మధ్య ఉన్నటువంటి వాటర్ బ్యూరీ మెమోరియల్ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ పెరంబూర్ నుంచి డాక్టర్ ఈశ్వరప్ప మరియు విశ్వాసులు ఆహ్వానిస్తున్నాము. చాలా ఆలస్యమైందమ్మా, మన్నించండి. దయచేసి ముందుకు వచ్చి పాట పాడి దేవుని మహింపరచండి. మేము వాటర్ బరీ మెమోరియల్ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ నుండి వచ్చున్నాము. ఈ సమయంలో మనకి ఈరోజు డాక్టర్ ఈశ్వరప్ప గారు వల్ల రానవ్వలేదు కాబట్టి మా చర్చ్ అసిస్టెంట్ పాస్టర్ రెవరెండ్ ఆరన్ దయన్ గారు వచ్చారు. ఈరోజు వాక్య సందేశం కూడా అందించారు. ఈరోజు ఇప్పుడు 2 పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఒకటి స్కిట్, యూత్ గర్ల్స్ స్కిట్ వేస్తారు. దాని తదుపరి ఒక సాంగ్ పాడతామని తెలియజేస్తున్నాను. ఫస్ట్ స్కిట్ బై యూత్ గర్ల్స్. బజ్జో బజ్జో మా బజ్జో, ఇంకా నిద్రపో, ఇంకా నిద్రపో, బాగా నిద్రపో. నేను నువ్వు ఎంతో బెస్ట్ ఫ్రెండ్స్ కదా, నీకు నేనంటే ఎంతో ఇష్టం కదా. నేను నీకు రోజంతా కావలసిన ఎనర్జీ ఇస్తున్నా కాబట్టి రోజంతా నిద్రపో. నిద్రపోతే తప్పేముంది? పగలు నిద్రపో, మధ్యాహ్నం నిద్రపో, రాత్రి కూడా నిద్రపో. కష్టం వచ్చినా నిద్రపో, నష్టం వచ్చినా నిద్రపో. నిద్ర మాత్రమే మనకి ఇంపార్టెంట్. ఇదొకటి, దీనికి వేరే పనే లేదు. ఎప్పుడు చూసినా ఉండు, నీ బ్యాటరీ స్పీకేస్తే అప్పుడు అయిపోతుంది నీ కథ. అంతే, లేపేసావు కదా. ఎప్పటి నుంచి లేపాలని ట్రై చేస్తుంటే నువ్వు నిద్రపో అని తనని లేచి చేస్తున్నావా? అలారం పెట్టడం 7 గంటలకి, లేవడమేమో 11 గంటలకి. అలారం ఎందుకు పెట్టాలి? నేను ఎందుకు కొట్టాలి? లేవడం స్నూస్లో పెట్టడం, పడుకోవడం, లేవడం స్నూస్లో పెట్టడం, పడుకోవడం. ఇక ఎంతసేపటికి నేను కొడుతూ ఉండాలి? ఇలా కొడుతూ ఉంటే నేను త్వరలో పరలోకం వెళ్ళిపోతాను అనుకుంటా. లే లే లే, ఇంకా లేవాల్సిందే. ఎవరండి అక్కడ? మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. మీరు బైబిలే కదా, ఎందుకు తుమ్ముతున్నారు? బాగలేదా? అవునమ్మా, నువ్వైనా నన్ను గుర్తుపట్టావే. ఆ లీనా నన్ను ఇంతవరకు గుర్తుపెట్టలేదమ్మా. బాప్టిజం తీసుకున్న కొత్తలో నేనే లోకంగా ఉన్నాను, కానీ నన్ను మర్చిపోయిందమ్మా. నేనేమో దుమ్ము పట్టి తుమ్ముతున్నానమ్మా. మంచి కళ, మంచి నిద్ర, లేపేశారు. ఇంకా కొద్దిసేపు పడుకుందాం. దాదా బజ్జో బజ్జో. Miss Lena, you have received a text message. Miss Lena, you have received a text message. WhatsApp lo notifications, Insta lo notification, food lo offers, shopping lo discount, and OTT lo new movies. Come on Lena, wake up. ఈ రోజంతా మనమిద్దరమే చాలా టైం స్పెండ్ చేద్దాం. ఏంటి ఇన్ని మెసేజెసా, ఇన్ని కాల్సా? అన్ని ఫోన్కి మంచి గూగుల్ వాయిస్ వస్తుంది. నా దరిద్రం, ఇట్లాంటి ఫోన్ ఈ వాయిస్ వస్తుంది. నీ ముఖానికి ఇదే ఎక్కువ. సరేలే, ఏంటి ఆ మెసేజెస్ అని చూద్దాం. హాయ్ డియర్, టుడే షాపింగ్, గోయింగ్, కమింగ్. ఐ ఓకే, యూ ఓకే, ఆల్ ఓకే. ఓకే. మెసేజ్ చేస్తే కాల్ పోతుంది, కాల్ చేస్తే మెసేజ్ పోతుంది. ఫోన్కి వేరే పనే లేదు. ఫస్ట్ ఈ ఫోన్ని మార్చేయాల. దీన్ని పెట్టుకొని తలనొప్పే వస్తుంది నాకు. ఫస్ట్ ఈ ఫోన్కి ఏదైనా. నన్నే అంటున్నావా? నీ సంగతి నాకు తెలీదా? పొద్దున లేవగానే నన్నే వెతుకుతావు, నేను లేకుండా పడుకోలేవు. వాష్రూమ్కి కూడా నన్ను తీసుకొని పోతావు. బ్రష్ చేయకుండా వాట్సాప్ చూస్తావు, ఫేస్ వాష్ చేయకుండా ఫేస్బుక్ చూస్తావు, రెస్ట్ లేకుండా రీల్స్ చూస్తావు, న్యూస్ లేకుండా యూట్యూబ్ చూస్తావు. నీ హిస్టరీ మాత్రం నా దగ్గరే ఉంది, చెప్తా నీ కథ. అయ్యో అలా చేయబాక. బ్యాటరీలో బ్యాటరీలో బ్యాటరీలో. అయ్యో, ఇది చెప్పేటప్పుడేమో మనం వినాలి, మనం చెప్పేటప్పుడేమో ఇది విందు. దీన్ని పెట్టుకొని తల నొప్పిగా ఉంది. సరేలే, కనీసము టీవీ అయినా చూద్దాం. ఎక్కడ పెట్టి తెచ్చానో ఈ రిమోట్ని? ఎక్కడుందో? ఇక్కడుందా? సరే,
కాసేపు టీవీ అయినా చూద్దాం. టీవీని ఆన్ చేద్దాం. ఈరోజు క్రిస్మస్ ప్రోగ్రామ్స్ ఏంటని చూద్దాం. అవునా, ఈరోజు క్రిస్మస్ సరేనా? ప్రార్థనా శక్తి నాకు వేసిన కావాలయ్యా, పాటలే వేస్తుంటారు. రా నువ్వు కావాలయ్యా, ఈ నువ్వు రోజైనా దేవుడి పాటలు ఇంత కావాలయ్యా. అనుకుంటే ఏంది? రారే గొల్లవారల్లారా నేటి రాత్రి బెట్ల. వీళ్ళ పాటలే వినాల్సి వస్తుంది. నెక్స్ట్, ప్రియమైన జనులారా, నిజమైన క్రిస్మస్ అంటే అయ్యో నిజమైన క్రిస్మస్ ఏదో అన్నీ ఊరికి వస్తూనే ఉంటాయి. ఈ రిమోట్ ఒకటి ఇది పనే చేయను అంటుంది. దీన్ని ఫస్ట్ మార్చేయాల. ఎక్కడంటే అక్కడ పెట్టేది, మళ్ళా నన్ను తిట్టేది. కొన్నిసారి కింద పైన, ఒక్కొక్కసారి నా మీద ఎక్కి కూర్చొని నన్ను తొక్కేది, పగలు కొట్టేది. కొంచెం వాళ్ళ తగులో ఇసిరేసి నన్ను పగలు కొట్టడం. ఏందో నా జీవితం. ఇది జాన్ సైజ్ లేదు, ఇదే నన్ను అంటుంది. దీని మాటలు కూడా పడాల్సి వస్తుంది. అయినా ఇంకా బోర్ కొడుతుంది. లీనా, లీనా, నువ్వు నన్ను మర్చిపోయావా? ఎవరు పిలిచేది నన్ను? నేనే లీనా, బైబిల్ని. ఆ, చెప్పండి బైబిల్. అవును, నువ్వు మర్చిపోయావు లీనా. లేదు బైబిల్, నేను మిమ్మల్ని మర్చిపోవడమా? నువ్వు నాకు ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదు. పొద్దున లేవగానే నన్నే వెతుకుతావు, కానీ ఇప్పుడు నిద్ర, ఫోన్, టీవీ, ఫుడ్, షాపింగ్ అని లోక ఆశలకు ఇంపార్టెన్స్ ఇస్తున్నావు లీనా. అయ్యో అలా ఏం లేదు బైబిల్, నేను మిమ్మల్ని మర్చిపోలేదు బైబిల్. అయ్యో మంచి కాలం, ఇది ఒక కాలేనే. ఫస్ట్ బైబిల్ తీసి చదవాలా నేను. దాకా బైబిల్ని ఇంపార్టెన్స్గా తీసుకున్నప్పుడు ఏం జరిగిందని చూసాం. ఇప్పుడు బైబిల్ని మనము ఇంపార్టెంట్గా తీసుకుంటే ఏం జరుగుతుందని మన లైఫ్లో చూద్దాం. చూసిన కొత్త ఫోన్ ఉంది, కావాలా? కావాలా? కావాలి, కావాలి. మన డబ్బులు ఉన్నాయి, ఈ డబ్బులు పెట్టి ఏమైనా కొనదాం. కావాలా? కావాలి, కావాలా? కావాలి. నా కాడ ఫుడ్ ఉంది, వస్తావా? తిందా? కావాలా? 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 అయ్యో ఆశ, ఆశ, అన్నిటి మీద ఆశ, కానీ ఏది నాకు దొరకట్లేదు. ఏందో నా జీవితం. ఈ నిందలు, అవమానాలు, వేదనలు. అందరూ నేనంటే ఎవరికి నచ్చట్లేదు, కానీ అందరూ నాతో ఉండాలని ఆశ. ఇలాంటి జీవితం జీవించడానికి చనిపోవడమే లేదు. పింకీ, పింకీ రావద్దు, దయచేసి నా దగ్గరికి రావద్దు. ఒక్క నిమిషం, నేను చెప్పేది విను. ఎవరు చెప్పారు నువ్వంటే ఎవరికి ఇష్టం లేదని? తన ప్రాణం కన్నా నిన్ను ఎక్కువగా ఇష్టపడ్డాడు కాబట్టి ఆయన నిన్ను ప్రాణంగా ప్రేమించి ఆయన సిలువలో మరణించాడు. ఫస్ట్ ఈ బైబిల్ని చదువు, దీంట్లో నీకు ఒక సొల్యూషన్ వస్తుంది. ఈ బైబిల్ ద్వారా నీకు ఒక సొల్యూషన్ వస్తుంది. నువ్వు కాకుండా లోకాశాలు వెతుకుతున్నావు, మొదటిగా దేవుని రాజ్యం వెతికితే ఇవన్నీ దొరుకునని ఉంది. ఈ బైబిల్ చదువు. అవునా? నా కోసం మరణించాడా? నన్ను ప్రేమిస్తున్నాడా? మీరు చెప్పే మాటలు నాలో విశ్వాసం కలిగిస్తుంది. మీరు చెప్పినట్టునే ఆయన వెతుకుతాను. ఆయన నాకు మంచి మార్గం చూపిస్తాడు. థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ డాక్టర్. రండి మేడం, కూర్చోండి. ఏమైంది మీకు? డాక్టర్, ఇవాళ మార్నింగ్ సడన్గా టైర్డ్ అయి పడిపోయాను, కళ్ళు తిరిగింది. అప్పుడప్పుడు నాకు ఇలానే ఉంది డాక్టర్. లాస్ట్ 1 year నుంచి ఇలానే ఉంది డాక్టర్. అవునా? సరే, నేను రాసిస్తే టెస్టులన్నీ మీరు తీసుకొని రండి. ఓకే డాక్టర్. డాక్టర్, రండి మేడం, రిపోర్ట్ చూపించండి. ఇదిగోండి డాక్టర్. మీతో ఎవరు రాలేదా? లేదు డాక్టర్, ఎవరు రాలేదు. ఏమైంది చెప్పండి. ఎందుకు ఇన్ని రోజులు ఆలస్యం పడారు? మీకు ఎలా చెప్పాలని నాకు అర్థం కాలేదు మేడం. మీరు క్యాన్సర్ లాస్ట్ స్టేజ్లో ఉన్నారు మేడం. ఎన్ని రోజులు బ్రతుకుతారని నా వల్ల చెప్పడం కుదరదు మేడం. ఏంటి, క్యాన్సరా? ఈ రిపోర్ట్స్ నావేనా? ఒక్కసారి చెక్ చేయండి డాక్టర్. అవును మేడం, మీ పేరే ఇక్కడ రాసింది. నాకు క్యాన్సరా? లాస్ట్ స్టేజ్లో ఉన్నానా?
నేను ఇంకా బ్రతకలేనా డాక్టర్? నాకు ఒక కుటుంబం ఉంది, 2 చిన్న పిల్లలు ఉన్నారు డాక్టర్. నన్ను ఎలా అయినా బ్రతికించండి, మీ కాళ్ళు అయినా పడతాను. మా చేతిలో ఏం లేదు మేడం, మా సైడ్ నుంచి ట్రీట్మెంట్ చేస్తాము. ఏదైనా అద్భుతం జరిగితేనే. నెక్స్ట్ టెస్టులు తీసుకొని రండి, చూద్దాం. నాకే ఎందుకు ఇలా జరగాలి? నేనే ఎందుకు? నేను ఇంకా బ్రతకలేనా? అయ్యో దేవుడా, నా మీద నీకు కనికరం లేకుండా పోయింది. దేవుడా, నేను ఇంకేం చేస్తాను? అయ్యో అమ్మా, ఎందుకు ఏడుస్తున్నారు? నా జీవితం అయిపోయింది. నేను ఇంకా బ్రతకలేనంట. నేను క్యాన్సర్ లాస్ట్ స్టేజ్లో ఉన్నానంట. నన్ను బ్రతికించేవారు ఎవరు లేరంట. ఎవరు చెప్పారు మిమ్మల్ని ఎవరు బ్రతికించలేరని? మీకు బైబిల్లో ఒక వాక్యం ఉంది, మీరు ఈ యొక్క కష్టం నుంచి విడుదల పొందేదానికి నమ్ముట మీ వలనైతే సమస్తం సాధ్యం అని ఒక వాక్యం ఉంది. ఈ మనుషుల వల్ల కానిది, ఈ డాక్టర్ వల్ల సాధ్యం కానిది దేవుడి వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. ఆయన ఎన్నో గొప్ప అద్భుతం చేశాడు. చనిపోయిన వారిని తిరిగి లేపిన దేవుడు మన దేవుడు. గాలిని, తుఫానుని ఆయన అణచిన దేవుడు. మీ జీవితంలో కూడా ఖచ్చితంగా ఒక గొప్ప అద్భుతం చేస్తాడు. మనం కలిసి మీ కొరకు ప్రార్థిద్దామమ్మా. డాక్టర్, రండి మేడం, కూర్చోండి. ఎలా ఉంది ఇప్పుడు? ఇప్పుడు కొంచెం పర్లేదు డాక్టర్. కొత్త రిపోర్ట్స్ చూపియండి. ఇవి మీ రిపోర్ట్సేనా? అవును డాక్టర్, నా పేరే ఉంది, చూడండి. అవును మేడం, మీ పేరే రాసింది. అసలు ఇక్కడ ఏ సింటమ్స్ కనిపించటం లేదే. ఇది ఎలా ఆశ్చర్యం అవుతుంది? ఇది అసలు అసాధ్యంకి సాధ్యం మేడం. ఇది ఏంటి? అవునా? నిజమా? నా దేవుని వల్ల సమస్తము సాధ్యం అవుతుంది. అన్నిటికీ ఈ బైబిలే కారణం. నమ్ముట మీ వలనైతే సమస్తము సాధ్యం. ఆ దేవుని నమ్మితే సమస్తము సాధ్యం అవుతుంది. డాక్టర్స్ వల్ల కానిది, మనుషుల వల్ల కానిది, మా దేవుని కృప వల్ల, ఆ పరమ డాక్టర్ వల్ల సాధ్యం అవుతుంది. ఆమేన్. బైబిల్ని మనం ఇంపార్టెంట్ తీసుకోవడం వల్ల మన జీవితంలో ఆయన గొప్ప అద్భుతాలు చేస్తాడు. ఆయన నమ్మిన వారం అయితే ఆయన మహిమను చూస్తాం. థ్యాంక్ యూ.